ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్, అటు సైడు ఛత్తీస్గఢ్, ఇటు సైడు ఆంధ్ర. దాసుని కుటుంబానికి, సంఘ పెద్దకి, కలేశానికి సర్రే తరకే నీకే నా దిల్దే నా సీపర్ మినిస్టర్ నా కుటుంబ తరపు ధన్యవాదాలు చెప్తాను. హల్లెలూయా. ఈరోజు నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈ నేను తిన్నత నెక్క వేడికి ఆనందించింది. రోజు ఆనందంగా ఉంటది. దినాలు నెక్క వేడికమంతా ప్రపంచం అంతా ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచేస్తారు. హైదరాబాద్ బిర్యానీ ఎంతమంది బిర్యానీ తిన్నారా? మీరు బిర్యానీ చూడండి, బిర్యానీ కంటే ఎక్కువగా దేవుని వాక్యం మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, తండ్రికి, తల్లి గారికి, అక్కకి, అలాగే బిషప్ నాన్నగారికి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా చాలా భారభరితమైన సేవ, ఎంతమందిని కన్నారు అంటే ఎంత ప్రయాస. మరి వారి వెనకాలండి కుడి భుజంగా ఎడభుజంగా ఉండి పనిచేస్తున్నటువంటి పార్ట్నర్స్, మరి పాస్టర్ యాకోబ్ అన్న గారికి, అబక్కూక్ అన్న గారికి, తిమోత్ అన్న గారికి ఎక్కడున్నా కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి వెనకాల ఉన్నటువంటి సేవకులకు కూడా నిజంగా హార్ట్ఫుల్లీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సేవలో విస్తరించడం ఈరోజు నిజంగా నేను చిన్నతనం నుంచి ఈ స్థాయికి మీ మమ్మల్ని 6 కన్నారు శరీరపరంగా, కానీ ఆత్మలో ఇంతమందిని కన్నారు. హల్లెలూయా. చాలా గొప్ప ధన్యత అండి. మరి నిజంగా సిస్టర్ ఎంత గ్రాటిట్యూడ్గా వాడబడుతున్నారంటే, ఎంత స్పిరిచువల్గా. అక్క నేను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, కానీ అదే స్థితిలో మేము విడిపోకుండా ఈ రోజు వరకు టిల్ నౌ దేవుడు మమ్మల్ని ఎంత ఘనంగా వాడుకుంటున్నాడంటే, ఇలాంటి రోజు మాకు వస్తుందని మేము అనుకోలేదండి. మరి ఈ సమయంలో ఇక్కడ నేను ఒక 5 minutes ఎక్కువ కాదు, ఐ కుడ్ నాట్ టేక్ మోర్ టైం. నేను ఎక్కువ టైం తీసుకోను, కొద్దిసేపు చెప్తాను. ఎందుకంటే చాలామంది యూత్ ఉన్నారు కాబట్టి వారి కోసం క్లుప్తంగా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మరి అక్క చెప్పిన సబ్జెక్ట్ నుంచే నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకుంటేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ద పౌల్ సెడ్ అంటు ద పీపుల్స్ ఆఫ్ ఫిలిప్పీస్, పౌల్ భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. ఏమనంటే, నాకు ఇష్టమైనవిగా